Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇప్పుడు చాలా సినిమాలకి చిన్న సినిమా అని పెద్ద సినిమానే బేసిక్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. కానీ ఈ వర్క్ షాప్స్ అనేవి చాలా చాలా రేర్గా ఎక్కడో మీలాంటి యూఎస్ రిటర్న్స్ అలాంటి వాళ్ళు చెప్తే వింటాం బేసిక్గా. ఎందుకంటే ఇక్కడ జరగడం చాలా తక్కువ. ప్రీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది కానీ వర్క్ షాప్స్ ఓన్లీ ఆర్టిస్ట్ కోసం, మెయిన్ ప్రైమరీ యాక్టర్స్ కోసం. has a lot to do with budgets, has a lot to do with availability of actors. ఇప్పుడు when you're doing a big film, మనం ఒక 5 పెద్ద యాక్టర్స్ ఒకే ఫ్రేమ్లో ఉన్నారని రాసుకున్నాం, వింటాను బాగుంది, ప్రొడ్యూసర్గా మనం పే చెక్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళు దొరికేదా షూటింగ్ డేట్స్కి మాత్రమే. ఇఫ్ యూ వాంట్ దెమ్ టు కమ్ అండ్ స్పెండ్ 10 days rehearsing with you, they're not going to, because they're losing some other opportunity, some other film. And from a production space, it doesn't make sense to pay for rehearsals. Correct. సో అక్కడ ఆ చిన్న ఆ గ్యాప్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఓకే, మీరు అలా వర్క్ షాప్ కండక్ట్ చేయని సినిమాలు చేశారు. ఇప్పుడు మీ సినిమా మీరు అంటే క్షణం కానీ మీరు వేరే చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే క్షణం పక్కన పెట్టేశారు, బికాజ్ ఇట్ ఈస్ యువర్ ఫిల్మ్. లైక్ మీకు తెలుసు, క్షణంలోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. క్షణంలో నేను ఒరిజినల్గా నాకు కిషోర్ కమీడియన్గా తెలుసు, కలిసి చేసాము, మంచి యాక్టర్ అని తెలుసు. కానీ కిషోర్ డ్రామా ఎంత బాగా చేయగలుగుతాడు అనేది నన్ను ప్రొడ్యూసర్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. సో మనం ఆ టైంలో నేను కొంచెం భయపడి ఉంటే ఐ వుడ్ హెవ్ సెడ్ కిషోర్ వీ నీడ్ టు డూ అ రిహర్సల్ ఇన్ దట్. అట్ ద సేమ్ టైం ఇదే క్వశ్చన్ మళ్ళీ అనసూయ గారి గురించి కూడా వచ్చింది. అనసూయతో వీ వుడ్ హెవ్ డన్ ఎక్స్టెన్సివ్ రిహర్సల్స్, ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ సీన్. సో ఒకళ్ళకి యూనో డేట్స్ కానీ టైం కానీ, కిషోర్ ఇస్ అ వెరీ బిజీ యాక్టర్. ఐ డోంట్ థింక్ హీ కుడ్ హెవ్ మేడ్ టైమ్ ఫర్ రిహర్సల్స్, at least not in the budget we were making. At the same time, Anasuya spent the time because it is we started before Sogadi. It was supposed to be a debut actually. Exactly. So debut ఇది ఏదైనా ఒక ప్రెప్ ఒక ఇది ఇచ్చాం అనమాట. రెండు వర్కౌట్ అయ్యాయి ఒకే సినిమాలో, యాజ్ యూ కెన్ సీ. సో చాలాసార్లు ఏంటంటే ఈ అకాంప్లిష్డ్ యాక్టర్స్ ఏవైతే ఉంటారో అంత రిహర్సల్ వాళ్ళకి అవసరం ఉండదు. ఇక్కడ ఏమైందంటే ఒక 2 days అయినా అందరం కలిసి కూర్చుందాము అని ముందు నుంచి పట్టుబట్టుకుని కూర్చున్నారు సార్. ఓకే, సో అది జరిగింది చివరికి. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో మీరు ఉన్నారు, శ్రీని ఉన్నారు. ఇప్పుడు నేనే బెటర్ సినిమాలో అబ్సల్యూట్లీ. మీరు అడగబోతున్న ప్రశ్న అదే నాకు తెలుసు. సో అదే నేను ఏం అడుగుతున్నాను, మల్టీ స్టారర్స్ గురించి దాని గురించి అడుగుతుంటే నేనే బెటర్ ఆబ్వియస్లీ. లైక్ వాట్ ఈస్ యర్ టేక్ ఆన్ దట్? బికాజ్ ఇప్పుడు అంతా మారింది అండ్ ఇప్పుడు ఈ సినిమాతో మీ ఇద్దరు కూడా మళ్ళీ వస్తున్నారు. What exactly is the difference you found? I don't know what multi-starrer means అండి. ఇప్పుడు నేను కానీ మహేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒకే సినిమాలో చూస్తే దాన్ని మల్టీ స్టారర్ అంటాము. ఈ సినిమాలు మిగిలిన ఏమున్నా కూడా నాకు అవన్నీ మల్టీ యాక్టర్గా కనిపిస్తాయి అంతే. అన్లెస్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ దట్. అండ్ అమితాబ్ బచ్చన్ అండ్ రజనీకాంత్, దిలీప్ కుమార్ అండ్ రాజ్ కపూర్, ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్, దట్ ఈస్ అ మల్టీ స్టార్. ఇవన్నీ వీటిని కూడా మల్టీ స్టార్లు అనేస్తే ఇంకా నో ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇప్పటి నుండి స్టార్ట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరిద్దరు హీరోస్ పెట్టిన సినిమాలు కూడా వస్తున్నాయి. బట్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ద మల్టీ స్టారర్స్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అదే అన్న, అంటే ఫర్ మీ a movie like సీతమ్మ వాకిట్లో is a proper multi-starrer. I think a film like this is more of an ensemble film. మీకు అమెరికన్ సినిమాలో కూడా క్రాష్ అనే సినిమాని మల్టీ స్టార్ అనరు, ఎందుకంటే సో మెనీ రెస్పెక్టెడ్ యాక్టర్స్ ఉన్నారు. కానీ టామ్ క్రూజ్ ఉన్నాడు ఆ సినిమాలో. ఇది ఆ కైండ్ ఆఫ్ సినిమా, బికాస్ నన్ ఆఫ్ us is a Tom Cruise here. I think మేమందరం ఇక్కడ ఏంటంటే we're here to play characters. Yes, the most important roles belong to us, డౌట్ లేదు. we're trying our best అంతే. అలానే ఇప్పటి రోజుల్లో డిజిటల్ మీడియా చాలా ఎక్కువైన తర్వాత దెర్ ఆర్ సో మెనీ న్యూ టాలెంట్ కమింగ్ అప్. వెబ్ సిరీస్ అని చెప్పి, లేదంటే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వాడేవా. ఇప్పుడు వెబ్ సిరీస్ అనేది ఇప్పుడు కొంచెం ట్రెండ్లో ఉంది కాబట్టి వాళ్ళంతటా అంటే కొత్త టాలెంట్ వస్తున్నప్పుడు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ద డిజిటల్ మీడియా అండ్ దెన్ లైక్ దే ఆర్ హెల్పింగ్ అవుట్ అండ్ దెన్ సినిమాలోకి రావాలి అనుకునే వాళ్ళు? ఐ థింక్ ఏమవుతుందంటే చాలామంది ఎస్పెషలీ స్మాల్ ఫిల్మ్ మేకర్స్, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ మేకర్స్ ఏ ఒపీనియన్లో ఉన్నారంటే వెబ్ సిరీస్ ఇస్ రిప్లేసింగ్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అనే ఫీలింగ్లో ఉన్నారు. ఐ డోంట్ థింక్ ఫిల్మ్ ఇస్ అ బడ్జెట్. యూ కెన్ మేక్ అ రియలీ బ్యాడ్ మూవీ విత్ రియలీ బిగ్ బడ్జెట్ ఆల్సో అండ్ యూ కెన్ మేక్ అ రియలీ చీప్ లుకింగ్ మూవీ విత్ అ బిగ్ బడ్జెట్. Kshanam was made with 1 crore. I dare you to find anyone who can tell me how that can be made at 1 crore.
అది నేను పొగరగా అంటలేదు, ఎందుకంటే మేము ఎన్ని ఫేవర్స్ పుల్ చేసాం మాకు తెలుసు. ఎస్ దానికి ఆ ప్రతి ఫేవర్కి మనం ఒక వాల్యూ అంటగట్టాం అనుకోండి, ఇట్ విల్ బి అ 5 crore ఫిల్మ్. ఎస్ ఇప్పుడు ఎతిహాద్ ఎయిర్లైన్స్ బిజినెస్ క్లాస్లో నా షాట్ ఉంది సినిమాలో, ఎలా చేశాను? ట్రై పేయింగ్ ఫర్ ఇట్, ఏమవుతుంది? సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఐ డోంట్ థింక్ వెబ్ సిరీస్ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ కెన్ నెసెసరీలీ రిప్లేస్ దీస్. కానీ వీటిలో ఒక అద్భుతమైన టాలెంట్ బయటకు వస్తుంది. ఆ టాలెంట్ని చూసే అవకాశం ఫిల్మ్ మేకర్స్ కానీ యాక్టర్స్ కానీ దొరుకుతుంది. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ అదితి హస్ మేడ్ ఇట్ ఇన్ టు దిస్ ఫిల్మ్. నాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దొరకని అవకాశం అది. ఇప్పుడు నాకు ఆ అవకాశం ఉండుంటే ఇట్ వుడ్ హవ్ మేడ్ సెన్స్. I would have maybe even come into the business sooner. And someone like Aditi who's 18 years old, తను రాగలగటం దానికి రీజన్ ఇస్ అ వెబ్ సిరీస్. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.